ఈ రోజుల్లో 30 ఏళ్లు రాకముందే పురుషుల్లో బట్టతల రావడం చాలా కామన్ గా మారింది. బట్టతల రావడానికి ఇప్పటికే చాలా మంది సైంటిస్టులు చాలా కారణాలు చెప్పారు. తాజాగా ప్రముఖ ఇండియన్ హెల్త్ టెక్ బ్రాండ్ త్రాయా జరిపిన రీసెర్చ్ లో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. పురుషుల్లో జుట్టు రాలడానికి జీర్ణ ఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తేలింది. ఈ సర్వే తెలంగాణలో నిశ్శబ్దంగా ముదురుతున్న ఆరోగ్య సంక్షోభాన్ని బట్టబయలు చేసింది. రాష్ట్రంలో చాలా మంది జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్నారు. గట్ హెల్త్ క్షీణించడంతో తిన్నది అరగక కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య కేవలం కడుపుకే పరిమితం కాకుండా పురుషుల్లో జుట్టు రాలడానికి చివరికి బట్టతలకు ప్రధాన కారణమవుతోందని తాజాగా ఒక రీసెర్చ్ లో బయటపడింది. ప్రముఖ ఇండియన్ హెల్త్ టెక్ బ్రాండ్ త్రయా జరిపిన అధ్యయనంలో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. జుట్టు రాలడానికి గల అంతర్గత కారణాలను గుర్తించే క్రమంలో త్రయా సంస్థ దేశవ్యాప్తంగా 1,60,000 మంది పురుషులపై ఏడాది పాటు అధ్యయనం చేసింది. తెలంగాణతో పాటు రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ వంటి 10 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జీర్ణారోగ్యం అత్యంత వేగంగా క్షీణిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పైగా పురుషుల్లో జుట్టు రాలడానికి జీర్ణ ఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలిపింది. ఇది తెలంగాణలో నిశ్శబ్దంగా ముదురుతున్న ఆరోగ్య సంక్షోభాన్ని బయటపెట్టింది. గణాంకాల ప్రకారం తెలంగాణలో మలబద్ధకం లేని వారి సంఖ్య ఏడాదిలోనే భారీగా పడిపోయింది. డిసెంబర్ 2024లో 19.13% మంది తమకు జీర్ణ సమస్యలు లేవని చెప్పారు. డిసెంబర్ 2025 నాటికి ఈ సంఖ్య 15.03% పడిపోయింది. అంటే కేవలం ఏడాది కాలంలోనే 4.10% మంది అదనంగా దీర్ఘకాలిక జీర్ణ సమస్యల బారిన పడ్డారు. రాష్ట్ర జనాభాను బట్టి చూస్తే ఏటా వేలాది మంది పురుషులు తమకు తెలియకుండానే ఆరోగ్య సంక్షోభంలోకి జారుకుంటున్నారు. ఈ సమస్య ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ 2వ స్థానంలో, ఢిల్లీ 3వ స్థానంలో నిలిచాయి. షాంపూలు, నూనెలు మార్చినంత మాత్రాన జుట్టు రాలడం తగ్గదని, సమస్య మన కడుపులోనే ఉందని పరిశోధకులు తేల్చారు. దీనికి 2 ప్రధాన కారణాలున్నాయన్నారు. మలబద్ధకం లేదా జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారంలోని ప్రోటీన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు జుట్టు కుదుళ్లకు సరిగా అందవని, దీనివల్ల జుట్టు బలహీనపడి రాలిపోతుందని తెలిపారు. ఇక రెండోది అంతర్గత వాపు సమస్య. అంటే జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే శరీరంలో అంతర్గత వాపు మొదలవుతుంది. ఇది జుట్టు పెరిగే దశను అడ్డుకొని రాలిపోయే దశను వేగవంతం చేస్తుంది. 30 ఏళ్లు నిండక ముందే బట్టతల రావడం ఇప్పుడు కామన్ అయింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి ఐటీ హబ్లలో ఉండేవారు, చదువుకున్న యువతలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. 10 నిమిషాల్లో డెలివరీ అయ్యే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం, పని ఒత్తిడి, టైంకు భోజనం చేయకపోవడం, సరిపడా నీళ్లు తాగకపోవడం, మానసిక ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలని రీసెర్చ్ లో బయటపడింది. జుట్టు రాలుతుందంటే అది కేవలం పైపైన సమస్య అని అనుకోవద్దంటున్నారు ఎక్స్పర్ట్స్. శరీరంలోని అంతర్గత వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు శరీరం ఇచ్చే మొదటి హెచ్చరిక అదే అంటున్నారు. గట్ హెల్త్, హార్మోన్లు ఒత్తిడిని సరిచేయకుండా కేవలం జుట్టుకు చికిత్స చేస్తే ఫలితం ఉండదని సూచిస్తున్నారు. మొత్తంగా హెల్తీ ఫుడ్ తీసుకోవడంతో పాటు యోగా, ఎక్సర్సైజ్లు వంటివి డైలీ లైఫ్లో భాగం చేసుకోవాలని అంటున్నారు నిపుణులు. దీనికి తోడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మరింత ముఖ్యమంటున్నారు ఎక్స్పర్ట్స్.